హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయేటువంటి వాక్యాన్ని, లేఖన భాగాన్ని చదువుతున్నాను, వినండి. 71వ కీర్తన 20వ చరణంలో ఇలా రాయబడి ఉంది: అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. ఈ కీర్తనకారుడు రాసినటువంటి 71వ కీర్తనలో 20వ చరణంలో మనం 2 సార్లు ఒకే మాట రిపీట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు, నీవు మరలా మమ్మల్ని లేవనెత్తుతావు అన్న ఆ వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరలా బ్రతికించే దేవుడు, మన దేవుడు మరలా లేవనెత్తే దేవుడు. నిజంగా చనిపోయిన వాటికి ఊపిరి పోసే దేవుడు మన దేవుడు. పడిపోయిన వారిని మరలా రిపీటెడ్గా మరలా లేవనెత్తే దేవుడు మన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. లాజరు చనిపోతే దేవుడు లేపాడు. చిన్నది చనిపోతే తల్లి తాకుమా అని చిన్నదానా లేమని లేపాడు. ఒక విధవరేల యొక్క కుమారుడు చనిపోతే ఆ గవని వద్ద, ఊరు గవని వద్దకు వెళ్ళి పాడి ముట్టాడు, అతడు లెగిచాడు. ఇలా నానా రకములుగా చనిపోయిన వారికి దేవుడు ఆయన మాట జీవం పోసింది, దేవుడు లేపాడు. ఈ కీర్తనకారుడు రాసిన కీర్తనలో మనకి మొదటి మాట అర్థమవుతుంది: మరలా మమ్మల్ని బ్రతికించుము. ఈ రోజున జీవము లేని వాటికి జీవాన్ని పోసే దేవుడు నా దేవుడు. అర్థమైందా? ఆశలన్నీ కోల్పోయారండి. లాజరు అక్కలు ఆశలు కోల్పోయారు. ఇక అయిపోయింది, చనిపోయారు, సమాధిలో పెట్టబడ్డాడు. 4 రోజులు అయిపోయింది. కుళ్ళు కంపు, కుళ్ళు వాసన, ఏమీ లేదు ప్రయోజనం. ఆశ లేదు, ఆశ అంతా వెళ్ళిపోయింది. ఆశ అంతా మట్టిపాలైపోయింది, కోరికంతా మట్టిపాలైపోయింది, సంతోషం అంతా మట్టిపాలైపోయింది. నా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి ఆశలకి ఊపిరి పోసాడు, వారి సంతోషానికి ఊపిరి పోసాడు. అర్థమైందా? చచ్చిపోయిన వారి ఆశలు, చచ్చిపోయిన వారి సంతోషాలు, చచ్చిపోయిన వారి కోరికలు ఊపిరి పోసాడు, జీవం పోసాడు. దేవుడు వెళ్ళి జీవం పోసాడు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. చనిపోయిన నీ ఆశలు, చనిపోయిన నీ వాగ్దానాలు అనుకుంటున్నావు. వాగ్దానాలు చనిపోయాయి, నా ఆశలు చనిపోయాయి, నా కోరికలు చనిపోయాయి, అంతా అయిపోయిందని అనుకుంటున్నావు. నా దేవుడు ఆయుష్ను పోయిపోతున్నాడు. ఉదయం ఆయుష్ను పోయిపోతున్నాడు. నీ ఆశలు చిగురింపు చేస్తాడు. నీ ఆశలను దేవుడు నెరవేరుస్తాడు. నీ కోరికలు నెరవేరుస్తాడు. వాటన్నిటిని దేవుడు చిగురింపు చేస్తాడు, జీవం పోసేస్తాడు. జీవం ఎండిన ఎముకల్లో దేవుడు జీవం పోసినట్లుగా నీ ఆశలకు, నీ కోరికలకు, నీ వాగ్దానాలకు, నీ ప్రవచనాలకు, నీ దర్శనాలకు, అర్థమైన నీ స్వప్నాలకు దేవుడు జీవం పోసి బ్రతికించి నిన్ను సంతోషపెడతాడు, నిన్ను లేవనెత్తుతాడు ఆయన. అర్థమైందా? కుప్పగూలిపోయావు, ఆశలు చచ్చిపోయాయి అని, వాగ్దానాలు చచ్చిపోయాయి, కళలు చచ్చిపోయాయి, దర్శనాలు చచ్చిపోయాయి. నీ జీవమైన స్థితిలో ఉన్నాం, బ్రతికి ఉన్నామన్న మాటే కానీ చచ్చిన స్థితిలో మేము ఉన్నామని సతికిలు పడిపోయావేమో, నేల కూలిపోయావేమో. ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ ఆశలకు జీవం పోసి, నీ ఆశలకు జీవం పోసి, నీ మోడైన జీవితానికి జీవం పోసి, నీ వాగ్దానాలకి, నీ ప్రవచనాలకి, నీ దర్శనాలకి, నీ కలలకి జీవం పోసి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ బ్రతుకులు చేయబోతున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు: అయ్యా, నీవు మమ్మల్ని మరలా బ్రతికించావు, మరలా నీవు మమ్మల్ని లేవనెత్తావు. అంటే మా ఆశలకు జీవం పోసావు, మమ్మల్ని లేవనెత్తావు, మాకు ఒక ధైర్యం ఇచ్చావు, మాకు ఒక బలం ఇచ్చావు. నీకు స్తోత్రం అంటున్నారు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏవేవైతే నిర్జీవంగా ఉన్నాయో, చనిపోయి ఉన్నాయో, నేను చెప్తున్నాను, ప్రవచనంగా చెప్తున్నాను, వాటన్నిటికీ నా దేవుడి ఉదయం ఆయుష్ ఊపిరి పోయిపోతున్నాడు, ఆయుష్ని పెంచబోతున్నాడు, జీవం పోయబోతున్నాడు. అద్భుతమైన సాక్షులుగా దేవుడు నిన్ను
వాడుకోబోతున్నాడు. నీకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసాన్ని ఈ ఉదయం పెంచి నీ కార్యములు త్వరపెట్టి అద్భుతాలు చేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు ఆ ప్రేమ ఆ స్వరూపి నీకు వందనాలు. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, చనిపోయిన వారి ఆశలు అయా, చనిపోయిన వారి యొక్క దర్శనాలు, చనిపోయిన వారి యొక్క వాగ్దానాలు, చనిపోయిన వారి ప్రవచనాలు, చనిపోయిన వారి కోరికలన్నీ ఈ ఉదయం మీరు వాటితో మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉదయం మీరు జీవం పోయబోతున్నారు. ఈ ఉదయం మీరు జీవం పోసి నీ బిడ్డలని మరలా బ్రతికించబోతున్నారు. నీ బిడ్డల యొక్క వాగ్దానాలు బ్రతికించబోతున్నారు, ప్రవచనాలు బ్రతికించబోతున్నారు అయా, దర్శనాలు కళలు బ్రతికించబోతున్నారు, వారి కోరికలను బ్రతికించబోతున్నారు, వారి ఆశలను స్వప్నాలను బ్రతికించబోతున్నారు, వారి ప్రవచనాలను బ్రతికించబోతున్నందుకు నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అద్భుతమైన సంతోషాన్ని, అద్భుతమైన సమాధానాన్ని ఈ ఉదయం నాయన దినచర్య అంతా నీ బిడ్డలకి మీరు అనుగ్రహిస్తున్నందుకు నేను స్తుతిస్తూ గణపరుస్తూ వాగ్దానాన్ని ప్రజల జీవితంలో నెరవేర్చి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దైవజనమా, ఈ వాగ్దానం విని మీరు బలపరచబడి ఉన్నారు నమ్ముతున్నానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేయండి. వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.